హైడ్రా ఎక్కడ చూసినా ఈ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల రక్షణకు హైడ్రా చర్యలు అక్రమార్కులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. వచ్చి రాగానే హైడ్రా దడదడలాడించేస్తోంది. అధికార ప్రతిపక్షం అనే తేడా లేకుండా బుల్డోజర్లతో దూసుకెళ్తోంది. అయితే చెరువుల పక్కనే నిర్మించిన కాలేజీలు, స్కూల్స్ కూల్చివేతలపై వేచి చూడాలని హైడ్రా భావిస్తోంది. అకాడమిక్ ఇయర్ మొదలు కావడం, ఇప్పటికే ఆ బిల్డింగుల్లో చదువుతున్న వందల మంది స్టూడెంట్స్కి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో నోటీసులు జారీ చేసి కొంత సమయం ఇవ్వాలని చూస్తోంది హైడ్రా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అనురాగ్ యూనివర్సిటీ, సల్కం చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజ్, మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలు కూల్చివేయడానికి నోటీసు ఇచ్చారు. ఈ రోజు నుంచి వరుస కూల్చివేతలు చేయనుంది. వరుస కూల్చివేతలు జరుగుతుండటంతో కబ్జాలకు గురైన చెరువులు, నాలాలు, పార్కులపై రోజు హైడ్రాకు కనీసం 60-70 ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న హైడ్రా వాటి ఆక్రమణలను బట్టి చర్యలకు సిద్ధమవుతోంది. సంబంధిత డిపార్ట్మెంట్ల నుంచి వివరాలను సేకరిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా ఎక్కడ చూసినా ఈ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల రక్షణకు హైడ్రా చర్యలు అక్రమార్కులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. వచ్చి రాగానే హైడ్రా దడదడలాడిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి. మీరు అన్నట్టుగానే దాదాపు నెలన్నర నుంచి కూడా హైడ్రా పేరు మారిమోగిపోతుంది. చిన్న పెద్ద ఎక్కడ తేడా లేదు. ఎవరైతే చెరువులు కానీ, పార్కులు కానీ, నల్లాలు కానీ ఆక్రమించి కట్టేశారో, అసలు అవి కనపడకుండా చేశారో వారిపైన రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యం. అప్పుడు దాని నేపథ్యంలోనే ఈ హైడ్రాని ఏర్పాటు చేశారు. హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత మొదట అందరూ చాలా ఈజీగా తీసుకున్నారు, తేలిగ్గా తీసుకున్నారు. ఇదేం చేస్తుందని ఎప్పుడైతే బడాబాబుల్ని టార్గెట్ చేసుకొని వారు ఆక్రమించినటువంటి భూములపైన కానీ నాలాలు కూల్చివేతలు స్టార్ట్ చేశారు. చిన్నగా దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా పెరిగింది. చాలామంది అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున హైకోర్టులకు కానీ ఇతర కోర్టులు కానీ వెళ్ళి స్టేల కోసం వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇన్కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత ఇంకా ఈ యొక్క ఫిర్యాదులు అనేది రోజు రోజుకి దాదాపు 60 నుంచి 70 వరకు హైడ్రాకి అందుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంతవరకు హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఈ చెరువులు కానీ, నాలాలు కానీ, పార్కులు కానీ ఎలా కబ్జాకు గురైనది కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇటు హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా పార్కులు అనేది ఉండేటివి. రోడ్ నెంబర్ 45 కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా, కాలనీలో కూడా పార్కులు ఉన్నాయి. ఆ పార్కులు ఇప్పుడు చాలా కుచించుకుపోయాయనేది కూడా పూర్తి స్థాయిలో హైడ్రాకి నివేదికలు ఉన్నాయి. వాటి మీద కూడా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. దాంతోపాటు ఈ చెరువులు ఆక్రమించినటువంటి వారిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటారు. దాంతోపాటు ఇప్పుడు మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏం చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కువగా విద్యా సంస్థలు, మల్టీ విద్యా సంస్థలు ఈ యొక్క చెరువుల్ని వారు ఆక్రమించి అక్కడ అక్రమంగా కూడా వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడము, అక్కడ విద్యా బోధనలు కూడా చేస్తుండడం అనేది ప్రభుత్వానికి దృష్టికి వచ్చింది, హైడ్రా దృష్టికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికే ఆ కాలేజీలకి వీటికి అంతా కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పుడు వాటిని కూల్చాలంటే ఆల్రెడీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అయిపోయింది. అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయి దాంతోపాటు రెడీ టు ఎగ్జామ్స్ వరకు కూడా వచ్చారు కొన్ని విద్యా సంస్థల్లో. ఫైనల్ ఇయర్ చదివేటోళ్ళు వందలాది మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యొక్క ఆ బిల్డింగ్లు కానీ కూల్చేస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికోసం విద్యార్థులకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఆయా కాలేజీలు, ఆయా విద్యా సంస్థలు ఎవరితో వాళ్ళకందరికీ కూడా నోటీసులు ఇవ్వబోతుంది. మీరు సర్టన్ టైం అయితే ఇస్తున్నారు, ఆ టైంలో కానీ వీళ్ళు కానీ షిఫ్ట్ చేయకపోతే అప్పుడు ప్రభుత్వమే వెళ్ళి అక్కడ హైడ్రా ద్వారా బుల్డోజర్లు తీసుకెళ్లి కూల్చేసే ప్రసక్తి ఉన్నాయి. అయితే దీంట్లో అనురాగ్ యూనివర్సిటీ ఉంది, దాంతోపాటు మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ ఉంది, దాంతోపాటు ఏదైతే మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి MLRIT ఏరోనాటిక్ కాలేజ్ కూడా ఇప్పుడే తాజాగా మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సో వాళ్ళకందరికీ కొంత సమయం ఇవ్వబోతున్నారు. సో సమయం లోపల కానీ వాళ్ళు ఖాళీ చేయకపోతే ఈ కూల్చివేత తద్దని చెప్పొచ్చు. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు జనవాడ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా ఈ 2 రోజుల్లోనే కూల్చివేసే అవకాశాలు ఉన్నట్టుగా మన సమాచారంతో ఆల్రెడీ ప్రాథమికంగా కూడా వాళ్ళకి ఒక నివేదిక వెళ్ళింది. ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ యొక్క నల్లాలోనే ఇది బాగా కుచించిపోయి అక్కడ వరకు ఉండాల్సిన నాల జస్ట్ కొంచెమే అయిపోయింది.
పైగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరుక్కుంది, స్ట్రైట్ వెళ్ళాల్సిన నాలా లెఫ్ట్కి వెళ్ళిపోయింది. రేపు పొద్దున్న ఎప్పుడు నిజంగానే హైదరాబాద్కి భారీ స్థాయిలో వర్షాలు కానీ పొంచి ఉంటే ముఖ్యంగా నిండేది మాత్రం ఫస్ట్ గండిపేట జలాశయం. అది మళ్ళీ అది బాగా నిండింది అనుకో, ఆ ఉధృతి అనేది తట్టుకోవడం చాలా కష్టం. దానికోసం ఈ డైవర్షన్ నల్లాలు అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఆ డైవర్షన్ నల్లాలలో భాగంగా ఈ బుల్కాపూర్ నల్లాని, ఫిరంగి నల్లాని నిర్మించినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు దీది కూడా కబ్జా కోరలో ఉంది. దాంతోపాటు ఈ ఫామ్ హౌస్ కూడా ఇప్పుడు ఎఫ్టీఎల్ జోన్లోకి, బఫర్ జోన్లోకి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో హైడ్రా అధికారులు అనేక రకాలుగా బట్టి ఫస్ట్గా నోటీసులు ఇస్తున్నారు. ఫిర్యాదులు పరిశీలించిన తర్వాత ఆ ఫిర్యాదులు బేస్ చేసుకుని ఆయా కన్సర్న్ ఆఫీసర్స్కి, కన్సర్న్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర, వాటర్ రిసోర్స్ సంబంధించిన వారితో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఫస్ట్ నివేదికలు తెప్పించుకొని ఆ భూములు నిజంగానే బఫర్ జోన్లో ఉన్నాయా లేదా, ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయా, ఆ చెరువుల్లో కట్టారనేది కూడా నిర్ధారించుకున్న తర్వాత, సర్వే నెంబర్లతో కూడా నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే యాక్షన్లోకి వెళ్ళాలనేసి కూడా హైడ్రా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే లీగల్గా కూడా చాలామంది ఇప్పటికే హైకోర్టు తలుపులు తట్టాడు. దాంతో హైడ్రా ఎక్కువగా ఈ యాక్టివిటీస్ పెంచడం వల్ల దాదాపు 200 మంది దాకా కూడా ఇప్పటికే హైకోర్టు తలుపులు తట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో నిబంధనల్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడానికి ఆ హైడ్రా రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు కూడా వాళ్ళకి ఆ రకమైనటువంటి ఆదేశాలే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఏదేమైనా హైడ్రాకి సంబంధించినటువంటి యాక్షన్స్ అయితే ఇంకా ఉధృతంగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేది మాత్రం ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సెల్కం చెరువు, దాంట్లో కట్టినటువంటి ఫాతిమా కాలేజ్, దాదాపు ఫాతిమా కాలేజ్ 30% లోపలికి వెళ్ళిపోయింది, చెరువు లోపలికి వెళ్ళిపోయింది. సో దాన్ని కూల్చాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దాంట్లో వేలాది మంది చదువుతున్నారు కాబట్టి మొదటిగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఒక సమయం ఇవ్వాలని కూడా అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ రానా.